బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరబోతున్నారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును కలవబోతున్నారు. దాడి 2014 ముందు టీడీపీలో కీలక నేతగా ఉన్న వీరభద్రరావు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అనకాపల్లి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 2014 ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు 2019లో టికెట్ లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్మెంట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. 2014 ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు దాడి వీరభద్రరావు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దాడి రత్నాకర్ ఇక 2014 ముందు టీడీపీలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2019లో టికెట్ లభించకపోవడంతో వైసీపీకి దూరంగా ఉంది దాడి ఫ్యామిలీ. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ మనం చూస్తున్నాము. ఇక టీడీపీలో ఆయన చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తామని ఈ సందర్భంగా నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నాన్నగారు దాడి